Hi, hello, namaste. Welcome back to my channel, Surya Monica. I'm back with very new video again. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. thumbnail చూసారు కదా, అది మీరు ఎండ్ వరకు చూసారంటే వీడియో ఏంటనేది అర్థమైపోతుంది. సో ఇలానే యూఎస్ వచ్చిన తర్వాత ఒక వీకెండ్ అనమాట, నేను ఆదర్శ్ వీ ప్లాన్ టు గో అవుట్, ఏదో ఒకటి ఈరోజు కవర్ చేసి మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి వి బోర్డెడ్ ద బస్ అయితే ఆదర్శ్ ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 30 to 35 minutes న్యూయార్క్కి పడుతుంది ఈజీగా. సో స్టార్ట్ అయిపోయాము, వెళ్ళాము. అసలు ఆ రోజు నడిచినంత ఎప్పుడు నడవలేదు అనుకుంటా, బికాజ్ న్యూయార్క్ ఈజ్ ఆల్ అబౌట్ వాకింగ్. మీరు కానీ కార్స్లో అలా వెళ్ళారంటే బుక్ అయిపోయినట్టే, ఎందుకంటే ఖచ్చితంగా మీకు పార్కింగ్కే ఉన్న డబ్బులన్నీ సరిపోతాయి, అలా ఉంటుంది న్యూయార్క్లో పరిస్థితి. సో బెటర్ అక్కడి వరకు ఏదైనా ట్రైన్స్ లేకపోతే బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి, అంటే ఆ సరౌండింగ్స్లో ఉంటే కనుక. అండ్ న్యూయార్క్ వెళ్ళిపోయిన తర్వాత ప్రిఫర్ వాకింగ్, లేదంటే సబ్వేస్ తీసుకోండి, అంత వాక్ చేయలేరు అనుకుంటే. అంతేగాని కార్స్లో వెళ్ళి తిరుగుదామని మాత్రం మైండ్లో మాత్రం ఎవ్వరు పెట్టుకోకండి. ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. మీరు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నారంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ సజెషన్ ఐ వాంట్ టు గివ్ యూ. సో మీరు ఓకే వీ కెన్ వాక్ అంటే చాలా మంచి ఎక్సర్సైజ్ కూడా బాడీకి, లేదనుకుంటే ఎక్కడికక్కడ సబ్వేస్ ఉంటాయి, అది ఎక్కడం చాలా బెటర్ అనమాట. లిటరలీ ఒక్కసారి మీరు పార్క్ చేస్తే 1 hourకి మన ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను 2,000-2,500 అండ్ ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అనమాట. చాలా టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి అక్కడ. మీరు ఏది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినా అక్కడ పార్కింగ్ స్పేస్ అంటూ సెపరేట్గా ఏం ఉండదు, ఏదైనా పేమెంట్ చేయాల్సిందే. ఫ్రీ పార్కింగ్ ప్లేసెస్ అలా ఏం ఉండవు, కొన్ని ఉంటాయి, కానీ ఎక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉంటుందో మనకు తెలియదు అనమాట. వచ్చే లోపల మీ కార్ మీద ఏ బిల్ అయినా ఉండొచ్చు. సో అలా అక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ విత్ వెళ్ళగానే మేసీస్కి అయితే వెళ్ళాము. నేను ఒక ఫుట్వేర్ తీసుకుందామని ముందే వెళ్ళి చూసాను అనమాట. ఆ తర్వాత ఇంకొన్ని స్టోర్స్ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, అప్పుడే ఇంకా వేరే దగ్గర నచ్చకపోతే విల్ కమ్ బ్యాక్ టు మేసీస్ న్యూయార్క్ అగైన్ అనుకొని మళ్ళీ అలాగే బ్యాక్ వచ్చి అక్కడే తీసుకున్నాను ఫైనలీ. అండ్ దెన్ రాకఫెల్లర్ సెంటర్కి స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే అక్కడ కిందన రాకఫెల్లర్ సెంటర్ ఈజ్ అ వెరీ బిగ్ బిల్డింగ్. అది కూడా మనకు ఒక టూరిస్ట్ స్పాటే న్యూయార్క్లో. కిందన ఇప్పుడు సమ్మర్ కదా, దానికి సంబంధించి ఒక థీమ్ పార్క్ లాగా, పూల్ పార్క్ లాగా పెట్టారనమాట. దిస్ ఈస్ ద బిల్డింగ్. అండ్ కింద చూసారా చుట్టూ ఫ్లాగ్స్, ఇంత హడావుడు, ఎందుకంటే మేము వెళ్ళిన రోజు ఇట్స్ July 4th, సో ఇట్స్ మెమోరియల్ డే ఫర్ యుఎస్ పీపుల్. ఆ కిందంతా అలా పూల్ పార్టీ లాగా ఒక చిన్న థీమ్ పెట్టి ఫొటోస్ అవి క్లిక్ చేసుకోవడానికి ఒక స్పాట్ లాగా పెట్టారు. సో నేను అది వెళ్ళిన వెంటనే మనకి యూనో గూగుల్ రీల్స్ యూ అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో నాకు మొత్తం యుఎస్ రీల్స్ ఇవన్నీ రావడం స్టార్ట్ అయితే నేను ఒక ప్లేస్ చూసాను అనమాట. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. సరే ఎలాగ వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఈ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదని చెప్పేసి వెళ్ళాను. కానీ చాలా అంటే చాలా ఎండ అంటే టూ మచ్ ఉందన్నమాట. బట్ లేదు, ఈరోజు అనుకున్నామని చెప్పేసి తిరిగేసి, బట్ ఇట్స్ సో గుడ్. అంటే మీరు ఈవినింగ్ కొంచెం సన్సెట్ అయిపోయే టైంకి వెళ్ళినా చాలా బాగా అనిపిస్తుంది. కింద చూసారో జాయ్ లవ్ అని చెప్పేసి ఇలాగా పెట్టున్నారు ఆర్ట్ ఫామ్స్, అవి చాలా చాలా బాగున్నాయి. సో యూ కెన్ సీ అ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్. నేను చెప్పాను కదా ముందు మేసీస్కి వెళ్ళామని చెప్పేసి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను యూఎస్లో ఏం తీసుకున్నాను, ఏం షాపింగ్ చేశాను, రేట్స్ ఎలా అనిపించాయి అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ బిలో. నేను ఇండియా వచ్చేసాక అన్నీ చూపించి ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ అండ్ ఐల్ షో యూ వాట్ ఐ బాట్ ఫ్రమ్ దేర్. సో కిందనే చూస్తున్నారు కదా, అసలు ఆ కలర్స్, ఆ గోల్డ్ చాలా బాగా పేరప్ చేశారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇంకా అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి పిక్చర్స్ తీసేసుకొని, యాక్చువల్లీ మాకు ఇది పొద్దున కదా, ఈవినింగ్ ప్లాన్ వేరే ఉంది. అక్కడికి వెళ్ళాలని అంటే మధ్యలో అంతా టైంపాస్ చేస్తున్నాం అనమాట, ఇలా తిరిగి. సో ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ టైం, మంచి మెమరీస్ ఇవన్నీ నాకు. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఈ చర్చ్ ఒకటి కనిపించింది అనమాట, చాలా చాలా పెద్దది. అండ్ లుక్ ఎట్ దట్ ఆర్కిటెక్చర్, ఇట్స్ సో ఇంటెన్స్ అండ్ సో గుడ్.
నేను ఒకసారి దీని రెప్లికా లాంటిది మీకు మైసూర్ వెళ్ళినప్పుడు చూపించా, గుర్తుందా? ఇలాంటిదే న్యూయార్క్లో ఒకటి ఉందంట, ఆదర్శ్కి జస్ట్ వీడియో కాల్ చేసినప్పుడు చూపిస్తే అన్నాడు అని చెప్పేసి, అదే ఇది అని చెప్పేసి. అసలు అంటే ఇప్పుడిప్పుడే మైసూర్ వెళ్ళి అది చూసి ఇప్పుడిప్పుడే చూడడం అనేది ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో అలానే అయ్యింది. అక్కడ బయట నుంచి నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే ఆదర్శ్ బస్లోకి వెళ్దామా లోపలికి అని, లోపలికి వెళ్ళొచ్చా పర్లేదా అని అంటే వెళ్ళొచ్చు ఏముంటుంది అని చెప్పేసి, మళ్ళీ షూస్ అవన్నీ తీయాలా ఏంటి అని అంటే లేదు ఏం అక్కర్లేదు, లోపల వరకు వెళ్ళనివ్వరు, జస్ట్ వెళ్ళి అక్కడ చూసేసి వచ్చేయచ్చు అని అంటే, వాడు వెళ్ళలేదు యాక్చువల్లీ కానీ చెప్పాడు అనమాట. సరే అని వెళ్ళాం. ఇంకొక సర్ప్రైజ్, 2 hours సర్ప్రైజ్. లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక వెడ్డింగ్ కూడా జరుగుతుంది ఆల్రెడీ. వెడ్డింగ్ కాదు, వెడ్డింగ్స్ అనాలి, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ అంతా అయిపోయి ఒక 3 to 4 pairs వరకు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉన్నారు అనమాట. సో చాలా పెద్ద చర్చ్. ఇక్కడ ముందు ఎంట్రన్స్ దగ్గర నుంచి ఉన్నారు కదా, అక్కడ వరకే జస్ట్ ఇలా టూరిస్ట్కి విజిటర్స్కి వచ్చి చూడడానికి ఉంటుంది అనమాట. అక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇలా క్యాండిల్స్ ఉన్నాయి, అది వెలిగించి ఏదైనా కోరుకుని అది వెలిగిస్తే జస్ట్ అవుతుంది అన్నట్టు, మనకి ఎలా ఉంటుందో అలాగే. అదే ఊరికే లైట్ చేస్తున్నాడు. ఏదో గట్టి కోరుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఆదర్శ్. సో ఇంకా అలా న్యూయార్క్ స్ట్రీట్స్లో తిరుగుతూ ఉన్నాం అనమాట. నైకీలో షూస్ నేను తీసుకుందామని చూశాను. ముందు ఒక అవుట్లెట్ మాల్కి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన దాంట్లో సైజ్ దొరకలేదు. న్యూయార్క్లో నైకీ స్టోర్కి వెళ్ళాం. ఇట్స్ క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. కానీ అక్కడ ఏమీ లేదు, ఎందుకు లైన్లో నుంచుంటున్నారా అని చూస్తున్నాను నేను కూడా. ఒక ఇమాజినరీ ట్రక్ వాళ్ళు ఊహించుకుంటున్నారు అనమాట. యాక్చువల్లీ అక్కడ అడియల్స్ అని చెప్పేసి ఒక ఫుడ్ ట్రక్ వస్తుంది, అది ఇంకా టైం ఉందన్నమాట, ఒక 1/2 hour టైం ఉందనుకుంటా. దానికోసం ఇప్పటి నుంచే లైన్లో నుంచుంటున్నారు. ఆదర్శ్ కూడా దానికోసమే వెయిటింగ్. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట, అడల్ట్స్ ట్రక్ కోసమేనా వెయిట్ చేస్తున్నారు, దానికోసమేనా అని చెప్పి. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ వస్తుంది ఈ స్పాట్లో కరెక్ట్గా. లైన్ అప్డేట్ పెరుగుతూనే ఉంది, ఇది ఇంకా రాలే ఇక్కడ ఫుడ్ ట్రక్. అక్కడ కనిపిస్తుంది ఫర్ ప్రెజెంట్ ఆ సిల్వర్ కలర్ ఉంది కదా, అది ఇప్పుడు ఇటు రావాలన్నమాట. స్టాక్డ్ అప్ అసలు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు. సో ఆ ఇమాజినరీ ట్రక్ ఇదే అనమాట, ఫుడ్ ట్రక్. వీళ్ళందరూ వెయిట్ చేసేది బిఫోర్ టైమే ఇదే. ఆదర్శ్ వెళ్ళి లైన్లో నించున్నాడు. నాకు ఒక నిమిషం ఏం అర్థం అవ్వలేదు అనమాట, ఏంటి ఇక్కడ ఏం లేదు కదా, ఈడేంటి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారా అంటే, ఇప్పుడు ఇక్కడికే ట్రక్ వస్తుంది, ఇప్పటి నుంచే లైన్లో నుంచాలి లేకపోతే దొరకదు మనకి అన్నాడు. ఐ వాజ్ లైక్ వాట్. కాసేపటికి అర్థమైంది సీన్. వీళ్ళ షర్ట్ పైన రాసింది అడల్ట్స్ ఫేమస్ స్ట్రీట్ నెంబర్ రాసింది అనమాట, 49th స్ట్రీట్ 8th అవెన్యూ 6th Avenue. సో ఎవరికి వాళ్ళు ఒకరి వెనకాల ఒకరు వచ్చి దేవర్ లైక్, ఆర్ యూ ఆన్ లైన్ ఫర్ అడల్ట్స్ అని అంటే, యా అని అంటే ఓకే అని చెప్పి జాయిన్ అవుతున్నారు అనమాట. లైన్ చూడండి ఇప్పుడు ఇంతే ఉంది, వీళ్ళు ఇంకా సెటప్పే చేస్తున్నారు వచ్చి. నేను ముందు చూస్తారు ఇంకా లైన్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది. న్యూయార్క్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఒక ట్రక్కి ఇంత క్రేజ్ ఉందంటే అసలు నమ్మాలనిపించదు. కొన్ని ఇలానే ఉంటాయి. జోస్ పిజ్జా అని ఇంకొక పిజ్జా స్పాట్ ఉంటుంది, ఇందులో కూడా ఇలాగే ఉంటుంది బయట లైన్. ఇక్కడైతే ట్రక్ వచ్చే 1 hour 40 minutes ముందు నుంచి అయితే పక్కా లైన్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరు ఫస్ట్ వచ్చి ఆ స్పాట్లో నుంచి ఉంటారో ఇంకా వాళ్ళే ఫస్ట్, వాళ్ళ వెనకాల నుంచి లైన్ చూసారా, within minutes లైన్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళింది. వాజ్ లైక్ వాట్. అందుకే ఆదర్శ్ అని ఉంటాడు మేబీ అని అనుకున్నా. సో తిని చూసాక ఇట్స్ అ మిక్స్ అనమాట. ఇప్పుడు మీరు చికెన్ చెప్పాలనుకోండి, చికెన్ పీసెస్ లాగా ఇచ్చి కొన్ని వెజ్జీస్ ఇచ్చి పైన దేర్ సాస్ అనమాట, అండ్ ఒక మన బటర్ నాన్ అలా ఇలా ఉంటే అది కూడా పీసెస్ లాగా దాంట్లోనే మిక్స్ చేసి ఇస్తారు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ హలాల్ ఫుడ్ దేర్. హలాల్ ఫుడ్ యూఎస్లో అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది.
సో దిస్ ఇస్ హలాల్ ఫుడ్. మనకి అలా నాన్తో ఇస్తాడు, వెజ్జీస్తో ఇస్తాడు, కాదంటే రైస్తో కూడా ఇస్తాడు. రైస్ కూడా రెడ్ రైస్ అలా కలర్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అవుట్. ఓన్లీ అదే అమ్ముతాడు, దట్స్ మెయిన్. లేదంటే మనకి రోల్స్ లాగా కూడా ఇస్తాడు, దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్. సో ఇది తీసుకొని మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే వీడియోలో చాలా ఎక్కువ అయిపోతుంది. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్యమానిక. మళ్ళీ చాలా చాలా తొందరగా ఇంకొక కొత్త అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఇన్ న్యూయార్క్. అంటే నేను వెళ్ళినప్పుడు ఇది జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐ హ్యావ్ సీన్ ఇట్. ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. మీరు కూడా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ వీడియో విల్ బీ సూన్ వెరీ ఫాస్ట్. యాజ్ యూ నో, చాలా తొందరగానే రిలీజ్ చేస్తున్నాను నేను ముందు కన్నా ఇప్పుడు వీడియోస్. సో యా, బాయ్ గాయ్స్, స్టే ట్యూన్డ్.